సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన 'దురంధర్ ది రివెంజ్' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను అందుకుందా లేదా ఈ వీడియోలో చూద్దాం. ఆపరేషన్ దురంధర్‌లో భాగంగా జస్కిరాత్ సింగ్ తన పేరును హంజా అలీ మజారీగా మార్చుకొని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడ లారీ పట్టణంలో బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డకాయిత్ను చంపేస్తాడు. అదే అదనుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు లారీకి తనను తాను కింగుగా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజైర్ బలోచ్ అతడిపై ఎలా పగ తీర్చుకున్నాడు తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాలి. అసలు ఎలా ఉందంటే, ఇప్పటి వరకు వెండితెరపై ఎన్నో రకాల స్పై యాక్షన్ థ్రిల్లర్లు చూసాం. వరుస హత్యల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్గా మార్చి శత్రు దేశంలోనికి పంపడం అన్నది ఆసక్తి రేకెత్తించే అంశం. అదే దురంధర్ ప్రత్యేకంగా నిలిపి బాక్సాఫీస్ వద్ద విజయ పదంలో నిలిపింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన 'దురంధర్ ది రివెంజ్'ను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠ, థ్రిల్, యాక్షన్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఆదిత్యధర్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్లోకెల్లా 'దురంధర్ 2' ప్రత్యేకంగా నిలిపాడు. తొలి భాగం మాదిరిగానే పార్ట్ 2ను కూడా చాప్టర్ల వారీగా అరటిపండు ఒలిచినట్టు ప్రేక్షకులకు అందించారు. పార్ట్ 1కు ఎవరికైతే బాగా కనెక్ట్ అవుతారో దురంధర్ ప్రపంచం, అందులోని పాత్రలు ఎవరికైతే గుర్తుంటుందో వాళ్లకు సెకండ్ పార్ట్ సులభంగా అర్థమవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే గ్రహించేయగలరు. జస్కిరాత్ సింగ్ గతంలో పార్ట్ 2ను మొదలుపెట్టాడు దర్శకుడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా జస్కిరాత్ సాగించే మరణహోమం ద్వారా ఆ పాత్ర ఎంత హింసాత్మకంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. అక్కడి నుండి కట్ చేస్తే మళ్ళీ పాకిస్తాన్కు తీసుకువెళ్ళాడు. రెహమాన్ డకాయిత్ మరణంతో లారీ పీఠం కోసం సాగే ఆధిపత్య పోరులో హంజా చేసే ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. రెహమాన్ కుర్చీలో ఉజైర్ను కూర్చోబెట్టి దాని వెనుక హంజా నిలబడతాడు. ఈ ఒక్క షాట్ చాలు కథలోని పాత్రలన్నీ హంజా ఆడించే కీలు బొమ్మలుగా మారబోతున్నాయని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అక్కడ నుండి హంజా సాగించే మైండ్ గేమ్ అలరిస్తుంది. అర్షద్ పప్పు గ్యాంగ్తో మొదలుపెట్టి హంజా ఒక్కో ఉగ్ర కొమ్మును నరకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత నుండి కథనాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో నాటిన ఉగ్ర మొక్కలకు భారత్లోని కొందరు పేరు మోసిన దాదాలు ఎలా నీళ్లు పోస్తారు, ఎలాంటి మార్గాల ద్వారా నకిలీ కరెన్సీని భారత్లోకి తీసుకువస్తారు వంటి అంశాలను చూపించే ప్రయత్నం చేశారు. దేశ యువతకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వచ్చిన డబ్బును ఉగ్ర సంస్థలకు ఎలా మళ్లిస్తారో చెప్పిన విధానం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టినా అసలు కథ కాస్త పక్కకు వెళ్ళిందేమో అనిపిస్తుంది. నోట్ల రద్దు అంశం ప్రకటించినప్పుడు థియేటర్లో ఒక్కసారిగా జోష్ వస్తుంది. ఇక విరామ సన్నివేశాలకు ఇచ్చిన ట్విస్ట్ హంజానే కాదు, ప్రేక్షకుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఇక ద్వితీయార్థం మొదలైన తర్వాత స్క్రీన్ ప్లేను దర్శకుడు పరుగులు పెట్టించాడు. ఒకదాని తర్వాత ఒకటి సన్నివేశాలు చకచకా సాగిపోతుంటాయి. హంజాపై ఎస్పీ అస్లాం చౌదరికి అనుమానం రావడం, ఎలీనాకు అసలు విషయం తెలియడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు రాజకీయ చదరంగంగా సాగిన కథనాలు ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయి. ముఖ్యంగా హంజాను కాపాడేందుకు జ్యూస్ షాప్ ఓనర్ అలం తీసుకునే నిర్ణయం, ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తాయి. ఆ ఘటన తర్వాత హంజా అసలు వేట మొదలెడతాడు. ఇలా ప్రతి సన్నివేశం కూడా ఆసక్తిగా ఉంటుంది. అదేవిధంగా హంజాకు ఎస్పీ అస్లాం స్పాట్ పెడితే దాన్నే అదనుగా తీసుకొని హంజా చేసే ఎత్తుగడ థ్రిల్ పెంచుతుంది. హంజా ఎవరో మేజర్ ఇక్బాల్కు తెలిసిన తర్వాత మొదలయ్యే క్లైమాక్స్ రణరంగమే. బాంబుల మోత, తుపాకీ కాల్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. చివరి అరగంటలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని సరికొత్త థ్రిల్కు పెంచుతాయి. ఇండియన్ స్పై దొరికితే అత్యంత క్రూరంగా హింసించే ఇక్బాల్ను హంజా వేటాడే సన్నివేశాలు ప్రేక్షకుడితో విజుల్స్ వేయిస్తాయి. లారీ టాస్క్ ఫోర్స్ చిక్కిన హంజా ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తికర అంశం.
ఇతర సన్నివేశాలు కూడా తెరపై చూస్తేనే మజా. అత్యంత ముఖ్యంగా అత్యంత నయవంచక పాత్ర అయినటువంటి జమీల్ ఇచ్చే ట్విస్టు, లారీ పీఠంపై కూర్చోవలసిన ఉజైర్ బలోచ్ పాత్ర ముగించిన తీరు చూసిన తర్వాత నవ్వులు చప్పట్లతో థియేటర్ హోరెత్తిపోతుంది. పతాక సన్నివేశాలు ఎమోషనల్గా సాగుతాయి. దర్శకుడు ఆదిత్యధర్ చెప్పినట్లు ఎండ్ క్రెడిట్స్ వచ్చే సన్నివేశాలు కూడా సినిమా కథకు కీలకంగానే ఉన్నాయి. ఇందులో ఎవరెలా చేశారంటే, ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టి లారీ పట్టణానికి, పాకిస్తాన్ రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎదిగిన ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్రలో రణ్వీర్ సింగ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకి ముఖ్యమైన బలం రణ్వీర్ సింగ్, అదేవిధంగా ఇతర నటులు కూడా. ఇంకొక బలం ఏమిటంటే కథ ద్వితీయార్థం, మరొక బలం దర్శకత్వం, మరొక బలం సాంకేతిక బృందం. ఏది ఏమైనా సరే చివరగా చెప్పాల్సింది ఏమంటే, ధురంధర్ ది రెవెంజ్ అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్.